9 News. అందరికీ నా ఉదయపు నమస్కారాలు. ఈరోజు వెందుర్తి శాసనసభ్యులు పంచకాల రమేష్ బాబు గారిని కలిసి వినతిపత్రం జరిగింది. ఈ వినతిపత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే సింహాచలం కొండ గూగుల్ డేటాకి ఇచ్చారో ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయో దీన్ని తక్షణం ఆపమని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్, మరి వేళ సనాతనం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈవేళ హిందూ మనోభావాలు దెబ్బతింటే ప్రశ్నించరా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి ఇదే విషయం పైన పంచకాల రమేష్ బాబు గారి ద్వారా పవన్ కళ్యాణ్ చేరవేయమని చెప్పి కోరటం జరిగింది. ఆయన తప్పకుండా చేరవేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఎందుకంటే నిజంగా మంచి సబ్జెక్ట్ తీసుకోని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. నేను కోరుతుంది ఒకటే, మేము అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ అభివృద్ధి పేరుతో వినాశనాలు చేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకోదు. మేము ప్రజల కొరకు ప్రజల కోసం పాటుపడతాం తప్ప వ్యక్తిగత ప్రజల కోసం కాదు. మరి ఈరోజు ఒక 500 ఉద్యోగుల కోసం 27,000 కోట్లు రాయితీలు ఇస్తున్నారంటే అసలు ప్రభుత్వం పనిచేస్తుందా లేకపోతే ఏం చేస్తుందో అర్థం కాని అయోమయ స్థితిలో మాకు అనిపిస్తుంది. మరి గతంలో మనం చూసాం, ఏదైతే రిషికొండ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్యాలెస్ కడుతుంటే రిషికొండ బోర్గుడు చేసేసారు, ఇది చేసేసారు అని మాట్లాడిన వీళ్ళు ఈరోజు సింహాచలం కొండ తవ్వేస్తుంటే ఎందుకు నోరెప్పట్లేదు అడుగుతున్నాను. సో కాల్ టీడీపీ నాయకులందరినీ అడుగుతున్నా. ఎందుకంటే నాడు నేడు ఎప్పుడు ఒకటే ఉండాలి తప్ప మీ అవకాశం కోసం మారిస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకో మనం చేస్తాను. మేము ఒకటే కోరుతున్నాం, సింహాచలం భగవంతుడితో పెట్టుకుంటే ఎవరైనా దేవుడు ఊరుకోరు. దయచేసి ఇప్పటికైనా సరే హిందూ ప్రజల మనోభావాలు గౌరవించి సనాతన ధర్మాన్ని గౌరవించి తక్షణం ఏదైతే మీరు అక్కడ చేస్తున్నారో ఆ సింహాచలం కొండ ఆపమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 2, ఇవాళ మీరు చూశారు పోస్టర్ మీద ఇతర మురళి లోకేష్తో లోకేష్ దగ్గర మురళి, ఎమ్మెల్యేలతో మురళి, ఎవరి మురళి అని అడుగుతున్నాం. 2019 నుంచి 24 దాకా ఎక్కడున్నా అడుగుతున్నాం. ఈరోజు మొత్తం టీడీపీకి అంతా నేనే అని చెప్పుకుంటున్నాడు. అంటే నారా చంద్రబాబు, నారా లోకేష్ అంతా నేను చెప్పిన హయాంతోనే నేను చెప్పిన ఆలోచనలు అడుగుతున్నానని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల మనం చూసాం, పల్లా శ్రీనివాస్ గారు పుట్టినరోజు May 12 అవుతే సిటీ మొత్తం హోర్డింగ్స్లో పెట్టి ఈ ప్రముఖుడి ఫొటోస్ ఉన్నాయి. ఎవరు అడుగుతున్నారు? అతను టీడీపీ లీడరా? ఎవరు అడుగుతున్నారు? మరి అర్థం కాని అంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తి చేతిలో పావుగా మారిందని అడుగుతున్నాను. రేపు కూడా మహానాడు అక్కడే ఉంటాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆ దరిదాపులో